అందరికీ నమస్కారం. నా పేరు పద్మజ. వెల్కమ్ టు మై ఇండియన్ ప్లాట్. కార్తీక మాసం స్పెషల్ నో ఆనియన్, నో గార్లిక్ సీరీస్‌లో భాగంగా 3 మంచి హెల్తీ అండ్ వెరీ టేస్టీ రెసిపీస్ ఇవాళ ఎలా చేయాలో చూద్దాం. అవి ముద్దపప్పు, మజ్జిగ పులుసు, దొండకాయ, శనగపిండి కూర. ఈ 3 చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. చేసుకోవడం కూడా చాలా ఈజీ అండ్ దే ఆర్ వెరీ హెల్తీ. ఇప్పుడు మనం మజ్జిగ పులుసు ఎలా చేయాలో చూద్దాం. నేను ఒక లీటర్ పెరుగు తీసుకున్నాను. చిక్కటి పెరుగు కమ్మగా ఉండాలి. పుల్లగా ఉండకూడదు. ఆ పెరుగుని మనం మిక్సీ జార్‌లో ఏసి విప్ చేసుకుందాం. మనం ఎంత పెరుగు తీసుకుంటామో దాంట్లో హాఫ్ వాటర్ తీసుకోవాలి. ఇప్పుడు నేను 1 లీటర్ పెరుగు తీసుకున్నా కదా! హాఫ్ లీటర్ వాటర్. నీళ్లు పోసేసుకొని జార్‌లో ఒక స్పూన్ పసుపు, అలాగే 3 టేబుల్ స్పూన్స్ శనగపిండి. ఇవన్నీ మనం జార్‌లో వేసుకొని మనం పల్స్ నొక్కుకుంటూ బాగా బ్లెండ్ చేసుకొని తీసుకొద్దాం. ఇగో చూసారు కదా! ఇలా పూర్తిగా అన్నీ కలిసిపోవాలి. దీన్నిప్పుడు మనం పక్కన పెట్టుకుందాం. అలాగే ఒక చిన్న జార్ తీసుకొని దాంట్లో 2 ఇంచెస్ అల్లం ముక్క, అలాగే 2 పచ్చిమిరపకాయలు, 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్ల ధనియాలు, ఒక స్పూన్ మిరియాలు, కొన్ని జీడిపప్పు నేను 7, 8 జీడిపప్పు వేసుకున్నానండి. అలాగే ఒక 10 కరివేపాకు, లేత కొత్తిమీర కాడలు. ఇవన్నీ వేసుకోవడంతోటి మన మజ్జిగ పులుసు భలే టేస్ట్ వస్తుందండి ఇవన్నీ. ఇవన్నీ మనం బాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇది కూడా పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక పెద్ద గిన్నెలో నీళ్లు మరుగుతుండగా మనం కట్ చేసుకున్న ముక్కలన్నీ దీంట్లో వేసేసుకుందాం. నేను మజ్జిగ పులుసులోకి ఎప్పుడు కూడా ఆనపకాయ ముక్కలు, అలాగే ఒక క్యారెట్‌ని ఇలాగా 1 ఇంచ్ పీసెస్ కింద కట్ చేసుకుంటానండి. ములక్కాళ్ళు, 3 టొమాటోస్ ఇవన్నీ వేసేసుకొని, ఒక గుప్పెడు కరివేపాకు, ఒక స్పూన్ పసుపు, ఒక స్పూన్ ఉప్పు. ఉప్పు ఎక్కువ వేసుకోవద్దు. జస్ట్ ముక్కలకి ఎంత ఉప్పు కావాలో అంతే వేసుకోండి. నీళ్లు కూడా జస్ట్ ముక్కలు మునిగే వరకే పోసుకోండి. ఎక్కువ నీళ్లు పోసుకుంటే మళ్ళా మన మజ్జిగ పులుసు పలచబడిపోతుంది. సో, 10 నిమిషాలు మీడియం అండ్ హైలో పెట్టి దీన్ని మనం బాయిల్ చేసుకున్నామంటే మన ముక్కలన్నీ ఉడికిపోతాయి. ఇదిగో చూసారు కదా! మన ముక్కలన్నీ ఉడికిపోయాయి. ఇప్పుడు మనం దీంట్లో పచ్చిమిరపకాయలు, అల్లం, జీడిపప్పు గ్రైండ్ చేసుకున్న మిశ్రమం ఉంది కదా! అది వేసేసుకొని జార్‌లో కొన్ని నీళ్లు పోసి అది కూడా తొలిపేసి వేసేసుకోండి. ఇలా వేసేసుకున్నాక, ఇప్పుడు మనము మజ్జిగను, శనగపిండి కూడా మనం బ్లెండ్ చేసి పెట్టుకున్నాం గదా! అది కూడా దీంట్లో వేసేసుకొని, ఇప్పుడు మనము స్టవ్‌ని సిమ్ అండ్ మీడియంలో పెట్టుకొని కలుపుకుంటూ ఒక 5 మినిట్స్ మనం బాగా బాయిల్ చేసుకోవాలి. వదిలేయొద్దు. ఇది కొంచెం చిక్కబడుతుంది 5 నిమిషాలు అయ్యేసరికి. అప్పుడు సిమ్‌లో పెట్టి మన మజ్జిగ పులుసు ఒక పొంగొచ్చే వరకు దీన్ని మనం బాయిల్ చేసుకోవాలనమాట. ఒక 10 నిమిషాలు అయ్యేసరికి చిక్కబడుతుందండి. అప్పుడు మనం ఒకసారి టేస్ట్ చూసి అవసరమైతే ఉప్పు వేసుకోండి. నేను ఇందాక ఒకటే స్పూన్ ఉప్పేసాను కదా! ఉప్పు ఇప్పుడు నేను చూస్తే తక్కువయింది. అందుకే నేను ఒక స్పూన్ ఉప్పేసుకున్నాను. మీరు గూడా ఒకసారి టేస్ట్ చూసి మీ టేస్ట్‌కి తగ్గట్టు ఉప్పు వేసుకోండి. ముక్కలు బాగా ఉడికాక 10, 15 నిమిషాలు సిమ్ అండ్ మీడియంలో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉన్నారంటే మన మజ్జిగ పులుసు రెడీ అయిపోతుంది. కరెక్ట్ కన్సిస్టెన్సీకి కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం పోపేసుకుందాం. ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ. ఈ పోపు మంచిగా వేశారంటే మజ్జిగ పులుసు బ్రహ్మాండంగా గుమగుమలాడుతూ ఉంటుందండి. మన మజ్జిగ పులుసుని మనం ఇప్పుడు డిష్ ఔట్ చేసుకుందాం. ఇప్పుడు మనం ముద్దపప్పు ఎలా చేయాలో చూద్దాం. ముద్దపప్పు, మజ్జిగ పులుసు మంచి కాంబినేషన్ అండి. ఇప్పుడు ముద్దపప్పుకి నేను ఒక 2 అవర్స్ బ్యాకే కందిపప్పుని ఇలా నానబెట్టేసుకున్నాను. 2 అవర్స్ అయ్యేసరికి చక్కగా నానుతుంది. ఎప్పుడూ కూడా కందిపప్పు హాఫ్ ఎన్ అవర్ అయినా నానబెట్టుకోవాలి. అలా నానిన కందిపప్పు టేస్ట్, టెక్స్చర్ అన్నీ బావుంటాయి. ఉడకడం కూడా తొందరగా ఉడుకుతుంది. ఇలా కందిపప్పుని 5, 6 మాటలు కడిగేసుకొని కుక్కర్‌లో వేసేసుకొని 1 ఇంచ్ పైకొచ్చే వరకు నీళ్లు పోసుకున్నారంటే కందిపప్పు బాగా ఉడుకుతుంది. దాంట్లో 1/4 టీ స్పూన్ పసుపు, కొంచెం నెయ్యి. నెయ్యి వేసేసుకుంటే మన పప్పు పైకి పొంగదు. టేస్ట్ కూడా బావుంటుంది. ఇలా ఒక చిన్న కప్పు కుక్కర్ మధ్యలో పెట్టేసారంటే ఏమైనా పొంగేదుంటే ఆ కప్పులోకి పొంగుతుంది. ఇప్పుడు ఈ కుక్కర్‌ని మనం మీడియం హీట్‌లో పెట్టుకొని ఒక విజిలొచ్చాక సిమ్‌లో 2 విజిల్స్ రానిచ్చారంటే మన ముద్దపప్పు రెడీ. ఇప్పుడు దీంట్లో పప్పుకి తగ్గట్టు ఉప్పేసుకొని, ఒక మాట బాగా కలిపేసుకొని, దాన్ని మనం ఇప్పుడు డిష్‌లోకి తీసేసుకుందాం. ఇప్పుడు మనం దొండకాయ శనగపిండి కూర ఎలా చేయాలో చూద్దాం. నేను చాలా లేత దొండకాయలు తీసుకున్నానండి. చాలా సన్నగా, భలే లేతగా దొరికాయి దొండకాయలు. దానికి నేనేం చేశానంటే, దొండకాయని తీసుకొని, దాన్ని ముందు, వెనక భాగాన్ని కట్ చేసేసుకున్నా. కట్ చేసుకొని, దొండకాయకి 4 ఘాట్లు పెట్టుకున్నా. మనం గుత్తొంకాయకి ఎలా ఘాట్లు పెట్టుకుంటాం అలాగా. ఈ దొండకాయలకి ముందర కింద పైన కట్ చేసేసి దాన్ని క్వాడ్రంట్స్ కింద కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నవన్నీ ఒక గిన్నెలో వేసేసుకోండి. ఇలా మొత్తం దొండకాయలన్నీ కట్ చేసేసుకున్నాక, నేను ఒక థిక్ బాటమ్ పాన్ తీసుకున్నాను. నేను కాస్ట్ ఐరన్ కడాయి తీసుకున్నా. ఈ దొండకాయలు ఎప్పుడైనా మీరు వేసేటప్పుడు ఒక థిక్ బాటమ్ ఉన్న పాన్ తీసుకోండి.
దాంట్లో కొంచెం ఆయిల్ వేసి అది కొంచెం వేడెక్కాక మన దొండకాయలన్నీ వేసేసి, కొంచెం పసుపు, తర్వాత ఒక స్పూన్ ఉప్పు వేసి బాగా కలిపేసుకొని, దాన్ని సిమ్ అండ్ మీడియంలో పెట్టుకుంటూ మనం కుక్ చేసుకోవాలనమాట. మూత పెట్టేసుకొని, ఒక 10 మినిట్స్ అలా కుక్ చేసుకున్నారంటే, అవి 50% వరకు మగ్గిపోతాయి. మళ్ళా అలా మధ్య మధ్యలో కలుపుకుంటూ, ఇంకొక 5-7 మినిట్స్ కుక్ చేసుకున్నారంటే, ఇలా దొండకాయలన్నీ గోల్డెన్ బ్రౌన్ వచ్చేస్తాయన్నమాట. ఒక్కసారి మీరు దొండకాయ ఉడికిందో లేదో చూడండి. అవి మగ్గిపోయుంటాయి ఈ పాటికి. అలా మగ్గిపోయిన దొండకాయల మీద ఒక స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 2 స్పూన్స్ శనగపిండి, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి, కొంచెం ఇంగువ ఇవన్నీ వేసి బాగా కలిపేసుకొని సిమ్‌లో పెట్టి ఇప్పుడు స్టవ్‌ని ఇంకో 5-7 మినిట్స్ కుక్ చేసుకోవాలి. అలా కుక్ చేసుకునేసరికి మన శనగపిండి బాగా వేగి నూనెలో కూరకి మంచి టేస్ట్ వస్తుందండి. ఈ శనగపిండి వేయడంతోటే కూర టేస్ట్ చాలా ఎలివేట్ అవుతుంది. చూసారు కదా! ఈ కూర చేసుకోవడం ఎంత ఈజీయో. అస్సలు వంట రాని వాళ్ళు కూడా ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చండి. సో, మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా చాలా బావుంటుంది కూరది. ఇప్పుడు ఈ కూరని మనం డిష్ ఔట్ చేసుకుందాం. చూసారు కదా! అనియన్, గార్లిక్ లేకుండా పర్ఫెక్ట్‌లీ బ్యాలెన్స్డ్ మీల్ ఈజీగా, టేస్టీగా ఎలా చేయొచ్చో మీకు కనక ఈ కాంబో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ సచ్ వీడియోస్ అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఇండియన్ ప్లాటర్.